చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా బీజేపీ గుండాలారా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఖబర్దార్ బీజేపీ గుండాలారా ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ గుండాలారా విద్యార్థులతో చెలగాటమా కోతగాని బీజేపీ ప్రభుత్వం వెంటనే కోతగాని కేంద్ర ప్రభుత్వం బీజేపీ వెంటనే కోతగాని బీజేపీ ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఆత్మహత్యల కారణమైన విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యార్థుల ఆత్మహత్యల కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే बीजेपी हटाओ बीजेपी की हटाओ बीजेपी की हटाओ बीजेपी की हटाओ बीजेपी की हटाओ जय कांग्रेस जय कांग्रेस खबरदार बीजेपी गुंडालारा खबरदार बीजेपी गुंडालारा राजीनामा చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే बीजेपी डाउन डाउन 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 बीजेपी गुंडालारा खबरदार बीजेपी गुंडालारा खबरदार खबरदार बीजेपी गुंडालारा खबरदार आरएसएस गुंडालारा बीजेपी गुंडालारा खबरदार खबरदार 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 बीएम डाउन 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 విద్యార్థులు స్వచ్ఛందంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి నీట్ పరీక్షలు మరి లీక్ అయినాయని చెప్పేసి మరి ప్రభుత్వం నిలదీయడానికి మరి జంతర్ మంతర్ దగ్గర మరి ధర్నకు దిగుతే మరి విద్యార్థులని చావబెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థులతోనే మీ పతనం స్టార్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ఢిల్లీ నుండే మీ పతనం మోపైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ఒక్క ప్రభుత్వం కూడా నిలవదని ఈ సందర్భంగా కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ వారికి మద్దతుగా మరి వెంటనే రాజీనామా చేయాలని ప్రధాని మంత్రి గారిని కానీ ధర్మేందర్ ప్రధాని కానీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే మరి వారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మరి తీసుకుపోవడం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే దేశంలో 3 సార్లు రాముని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని ప్రభుత్వం వచ్చినటువంటి మీరు మరి ఈ రోజు విద్యార్థులతో భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ ఉన్నారు. మేము తీవ్రంగా హెచ్చరిస్తూ రానున్నటువంటి రోజుల్లో మీకు విద్యార్థులే తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని బొందబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఎందుకంటే బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఒక్కటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యార్థులు కూడా రెగ్యులేట్ చేస్తా ఉన్నాను. మనల్ని రానున్న రోజుల్లో కేంద్రంలో బీజేపీ వస్తే మనల్ని బతకనియననే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని బొందబెట్టి వాళ్ళు భూస్థాపితం చేసే పరిస్థితి తీసుకురావాలి. కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏకం కావాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. మొత్తం దేశాలన్నీ కూడా
మన భారతదేశం వైపు చూసేటువంటి నికృష్టమైనటువంటి రాక్షసత్వంతో ఈ ప్రభుత్వం విద్యార్థులపై నీట్ పరీక్షలో న్యాయం చేసి విద్యాశాఖ మంత్రి మీద ఎంక్వైరీ చేసి వారిని వెంటనే రాజీనామా చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని న్యాయమైనటువంటి నిరసన తెలిపినటువంటి విద్యార్థుల మీద కొన్ని లక్షల మంది విద్యార్థుల మీద కర్కశంగా లాఠీ చార్జ్ చేసి ఆడనుకుంటా మగనుకుంటా కనీసం 15 ఏళ్ల పిల్లలు కూడా ఘోరమైనటువంటి రీతిగా క్రూరంగా పోలీసులతో తొక్కించినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు చేసినటువంటి నిరంకుశమైనటువంటి కార్యక్రమానికి విద్యార్థులకు మద్దతుగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అలాగే ప్రతిపక్ష నాయకులందరూ కూడా కలిసి మోడీ ఇంటి ముందు నిరసన కార్యక్రమం శాంతియుతంగా తెలియజేస్తే పూర్తిగా ఘోరమైన ఒక సామాన్యులు కూడా అంత ఘోరంగా అయ్యారు. ఆ విధంగా రాహుల్ గాంధీ మీద పిడిగుద్దులు కొద్దుతూ ఆయనకు ముక్కలకెళ్ళి రక్తం వచ్చేటువంటి విధంగా కొట్టి ఈడ్చికెళ్ళినటువంటి మైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన తెలంగాణ రాజన్న సిరిసిల్ల ఇలా ఎల్లారెడ్డిపేట మండలి గొల్లపల్లిలో ఒక వంశీ అనేటువంటి సామాన్యమైనటువంటి విద్యార్థి 20 సంవత్సరాల విద్యార్థి ఇది పూర్తిగా కర్కశం నరేంద్ర మోడీ నా చావుకు కారణమని ఇలా మొత్తం ఉడిపెట్టుకొని చనిపోయినటువంటి వైనం ఇప్పుడు జరిగినటువంటి సంఘటన. ఇలా ఆ బాడీని ఇప్పుడు ఇక్కడ తీసుకురావడం జరిగింది మన గవర్నమెంట్ హాస్పిటల్ కు. వంశీ అయినటువంటి వ్యక్తి నా యొక్క చావుకు కారణం ఇవాళ ఎవరు నరేంద్ర మోడీ నాకు చావుకు కారణం అని చెప్పి రాసి చనిపోయినటువంటి వైనం. ఇలా ఎస్ఆర్ ఏదైతే ఎన్యుమరేషన్ ఫామ్ ఉన్నదో ఓటు నింపేటువంటి ఎన్యుమరేషన్ ఫామ్ మీద అది మంచి చేసుకుంటూ ఈ నా చావుకు నా తల్లిదండ్రులు కాదు ఎవరు కాదు ఈ దేశ పౌరులు కాదు నా చావుకు నరేంద్ర మోడీ కారణమని సుసైడ్ నోటు రాసి ఉరిపెట్టుకున్న చనిపోయినటువంటి పరిస్థితి గొల్లపల్లిలో ఒక సామాన్యమైనటువంటి వంశీ కృష్ణ. అంటే మొన్న జరిగినటువంటి సంఘటనకు ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ దానికి ఇలా ఒక సామాన్యుడు నా చావుకు నరేంద్ర మోడీ కారణం అని చెప్పి చావడం వెంటనే భారత శిక్షా ప్రకారం ఆ మరణ వాంగ్మూలం కానీ ఆ మరణంలో చనిపోయే ముందు రాసినటువంటి ఏదైతే సుసైడ్ నోటులో అది పరిగణలోకి తీసుకొని ఈ ప్రభుత్వం వెంటనే నరేంద్ర మోడీ బీజేపీ మీద కేసు ఫైల్ చేసి 302 ఆ చావుకు కారణం ఇలా నరేంద్ర మోడీ కాబట్టి శిక్షాత్మక ప్రకారం వారికి ఏదైతే ఆ చావుకు ఆయన కారణం అని చెప్పి వెంటనే ఆయన మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. వెంటనే ఆ సూసైడ్ నోటుకు ఈ యొక్క శిక్షాత్మక 302 కేసు నమోదు చేసి వారి మీద చర్య తీసుకోవాలి. ఇటువంటి సామాన్యులందరూ కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. ఇలా నీటి పరీక్షలకు 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మొన్నటికి మొన్న ఎంతో మంది వేల లక్షల మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇలా బీజేపీ వాళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరట విద్యార్థులు కాదట. ఇలా భారతదేశం మొత్తం టీవీ ఛానల్ అంతా చూపించినాయి. నిన్న మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇలా టీవీ ఛానల్ చూపించుకుంటూ ఎక్కడెక్కడ ఎవరెవరు అసలు వారు విద్యార్థులైనా కాదని చెప్పి నిన్న ప్రెజెంటేషన్ చేసాడు. మొత్తం విలేకరులందరినీ పెట్టుకొని ప్రెజెంటేషన్ చేసి ఇంకా సిగ్గు లేదు. వాళ్ళు ఇంకా వెనకేసుకొని వస్తా ఉన్నారు. బీజేపీ నాయకులారా విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉన్నారు, వాళ్ళ చావులకు అన్యాయం చేస్తా ఉన్నారు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తా ఉన్నారు. మీరు వేసింది 12.5 సంవత్సరాల్లో 3 సార్లు ఈ యొక్క భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి కనీసం సామాన్యుడికి ఏ మాత్రం కూడా న్యాయం చేయలేదు. కాబట్టి మేమంటున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వెంటనే ఈ సుసైడ్ ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వంశీ అనేటువంటి వ్యక్తి సుసైడ్ నోటు రాసి నరేంద్ర మోడీ నా చావుకు కారణం అన్నాడు. వెంటనే ఆయన చర్య తీసుకొని బీజేపీ ప్రభుత్వం దీనికి నిరసన అసలు రిజైన్ చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పక్షాన శాంతిగా విధంగా మేము ర్యాలీ తీస్తా ఉన్నాం. కానీ రెచ్చగొట్టక విధంగా ఇలా బీజేపీ నాయకులు ఏవో పలుకుతా ఉన్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులతో పెట్టుకుంటే మాత్రం మేము ఊరుకునే లేదు. మీ యొక్క తప్పులకు మేము భయపడేటువంటి పరిస్థితి లేదు. మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన కోరుతాం, ప్రజా వ్యతిరేక విధానాలు కోరుతారు అని చెప్పి తెలియజేసుకుంటూ బీజేపీ నాయకులకు మరొకసారి ఖబర్దార్ అని చెప్తూ తెలియజేస్తా ఉన్నాను.